మద్దతు ఉపసంహరించేదాకా వెళ్ళింది. ఇప్పటి వరకు పోలీసులకు ఎంఐఎం మధ్య వార్ నడిచింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఖాతరు చేయటం లేదని, దాని సంగతేదో తేల్చుకుంటామంటోంది ఎంఐఎం. ఒక పార్లమెంటు సభ్యుడు, 7 ఎమ్మెల్యేల బలమున్న ఎంఐఎం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు కొనసాగించాలా వద్దా అన్న అంశంపై రేపు డిసైడ్ చేస్తామని ప్రకటించింది. బస్తీలోని భాగ్యలక్ష్మి టెంపుల్ గొడవ చివరకు ప్రభుత్వం మేడకు చుట్టుకుంటోంది. గత 3 వారాలుగా 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నడుస్తోంది. టెంపుల్ వ్యవహారంపైన ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా జరిగినట్లే ఈ ఏడాది కూడా భాగ్యలక్ష్మి ఆలయానికి అలంకరణ కార్యక్రమం జరగ్గా దాన్ని ఎంఐఎం ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోనికి దిగి ఆ 5 ఎమ్మెల్యేలను అరెస్టు చేసి బొల్లారం స్టేషన్కు తరలించారు. ఈ అరెస్టులపై ఎంఐఎం తీవ్రంగా స్పందించింది. కిరణ్ సర్కార్ సంఘ పరివార్ తరపున పనిచేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తమ మాటలను సీఎం పట్టించుకోవటం లేదని, తమ పార్టీ పట్ల, కార్యకర్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు జరగబోయే పార్టీ మీటింగ్ లో సర్కారుకు మద్దతు విషయమై తేల్చేస్తామని అన్నారు అసద్. और माइनॉरिटीज डे के दिन किरण कुमार रेड्डी ने माइनॉरिटीज आंध्र प्रदेश के माइनॉरिटीज को अपने फिरका परस्त जहन का एक बेहतरीन तोहफा दिया है. कल हमारा फैसला होगा. मेरी आपसे प्लीज गुजारिश है कि कल तशरीफ लाइए. 12 बजे हम लोग प्रेस कॉन्फ्रेंस करेंगे. मैं वैसे सदर तमाम को बुलाया हूं. उसके बाद हम लोग जो भी फैसला होगा वो करेंगे. రేపు నాంపల్లిలోని దారుస్సలాంలో ఎంఐఎం నేతల కీలక భేటీ జరగబోతోంది. ఈ సమావేశంపై కేంద్ర ప్రభుత్వానికి మద్దతుపైన ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపింది ఎంఐఎం. ఇటు సీఎం కిరణ్ తీరును విమర్శిస్తూనే కాంగ్రెస్ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు అసదుద్దీన్ ఓవైసీ.